ఆర్డిటి స్వచ్ఛంద సంస్థను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్ తదితరులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థను సంరక్షించుకునేందుకు స్థానిక ప్యారడైస్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవ్ ఆర్డిటి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్, ఇతర వామపక్ష పార్టీ నేతలు, పలు రాజకీయ నేతలంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని ఉన్న ఉప్పర్పల్లి వద్ద ఉన్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ మరియు క్రీడా మైదానము, ఆర్డిటి ఆసుపత్రి, ఇతర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే నిధులు రాకుండా ఎలాంటి అనుమతులు కూడా రెన్యువల్ చేయలేదని, ఈ సమస్యతో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి నిధులు రాకుండా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుందని, ఈ సమస్య పైన ప్రజలందరితో కలిసి ఆర్డిటి స్వచ్ఛంద సంస్థను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్, షకీల్ షఫీ, ఇతర మైనార్టీ నేతలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని సేవ్ ఆర్డిటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని ముఖ్య అతిథులతో పాటు పలు ప్రజా సంఘ నేతలు, వామపక్ష పార్టీ నేతలంతా పేర్కొన్నారు. వాళ్ళకి తెలియదు. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉన్నారంటే 3 నెలలు రేపు చేస్తామని డ్రామాలు అనిపించారు. అదేవిధంగా 2 నెలల కిందట అంతా చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఈ జిల్లాలో 2 నెలల పాటు ఒక టీం వచ్చింది. ఆర్డిటితో కలిసి అనేక గ్రామాల్లో పర్యటించింది, హోంశాఖ పంపించింది. వీళ్ళ యొక్క సేవ, సామాజిక బాధ్యత ఆర్డిటి తీసుకున్నటువంటి విషయాలను కూడా వివరించారు. ఆయనకు కులం లేదు, మతం లేదు. ఆయన కేవలం మానవతావాది తప్ప మతతత్వవాది కాదు, కులం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి విన్సెంట్ ఫెర్రర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలంటే ₹1 ఆ రోజు ఆర్డిటి నుంచి ఆ రోజు విరాళం ఇచ్చినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా యువగలంలో లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఆర్డిటి సంస్థలోకి వెళ్ళి మాట్లాడినటువంటి విషయం కూడా కుమారుడు కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలను కూడా లోకేష్ బాబు గారు ఒకరిగా వేరే ఇతర దేశాలు ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు విషయసేకరణ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంటెలిజెన్స్ కానీ వివిధ రకాలు కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ సమాచారం తీసుకుంటా ఉన్నారు. నాకు తెలిసిన వెంటనే నేను ధర్మవరం మంత్రి సత్యకుమార్ గారు కూడా మాట్లాడారు. ఇది సార్ మీరు ఆలోచించండి, నేను ఉపయోగపడంటే లేదు, నేను కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాలన్నా నేను చూస్తున్నాను ఇబ్బంది. మళ్ళీ ఈ జిల్లాకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ పై అవకాశం కూడా చెప్పారు. ఇతర ప్రజాప్రతినిధులు, మంత్రులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సహచరులకు నేను అందరూ కూడా చెప్పాను, ఇది ఎవరో కులం కోసం మతం కోసం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత, అందరూ కూడా పనిచేద్దాం. ఈ ఆర్డిటి సంస్థకు అన్యాయం జరిగితే ఆర్డిటి సంస్థకు అన్యాయం కాదు, ప్రజలకి, పేదవాళ్ళకి, హరిజన గిరిజనుల బలిగిన వర్గాలకు జరిగేటువంటి అన్యాయంగా ఒక బద్దలపల్లి ఆర్డిటి హాస్పిటల్ కరోనాలో ఈ సోదరుడు చెప్పినట్టు కరోనాలో కులం లేదు, అన్ని కులాలకి అక్కడ సీటు మంచం దొరికితే చాలన్నటువంటి ఆలోచనతో పదవులతో కూడా ప్రయత్నం చేశాం. ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి సంస్థను ఆదుకోవాలని చెప్పారు. ఈ విధంగా ఆర్డిటి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి ఇదే సందర్భంలో నేను వెంటనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అదేవిధంగా సిపిఎం రాంభూపాల్తో కానీ వాళ్ళ రాష్ట్ర నాయకులతో కానీ అందరితో కూడా మాట్లాడాం. సిపిఎం జాతీయ నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. విలువగా మాట్లాడి దీన్ని పెద్ద ఎత్తున సామాజిక పరంగా, రాజకీయ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత పడింది. ఎవరో పిటిషన్ పెట్టారు, కానీ అతని అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ దాన్ని అపోహగానో మరో రకంగానో ప్రభుత్వం తీసుకుందని నేను అనుకోవడం లేదు. సర్వసాధారణంగా వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్రపతి, ఆయన ఫస్ట్ కూడా ఈ యొక్క